హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. విశ్వక్సేన్ గారు తీసిన గాడ్స్ ఆఫ్ గోదావరి మూవీ గురించి అయితే తెలుసుకుందాం ఫ్రెండ్స్. అసలు ఈ మూవీ చాలా బాగుందనమాట. వామ్మో, అసలు విశ్వక్సేన్ గారు ఆయన పాత్ర మామూలుగా అయితే ఉండదు ఈ మూవీలో అనమాట. విలన్ చెప్పే మెంటాలిటీ ఏంటంటే నాసి రకం, బోసి రకం, నాణ్యమైన రకం అని విలన్ అయితే చెప్తాడు. దానికి మన హీరో అనమాట. మన హీరో క్యారెక్టర్ ఏ విధంగా ఉంటుందంటే, మనుషులు రెండు రకాలు, ఆడవాళ్ళు, మగవాళ్ళు, పొలిటీషియన్స్. వామ్మో భయ్యా, ఈ మూవీ మాత్రం మామూలు లేదు. అసలు విశ్వక్సేన్ అన్న ఇరగదీశాడనమాట పర్ఫార్మెన్స్తో. నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు విశ్వక్సేన్ అన్న ఈ విధంగా అయితే ఉంటాడని. వామ్మో చాలా బాగుంది భయ్యా, మూవీ అయితే అసలు అదిరిపోయింది. దీంట్లో ఫస్ట్ హాఫ్లో అనమాట చాలా అంటే చాలా బాగుంది. సెకండ్ హాఫే కొద్దిగా లాగి చూపించారని నాకైతే అనిపించింది. ఈ మూవీలో అనమాట సాంగ్స్ అనమాట అసలు అదిరిపోయేలా అయితే ఉంది భయ్యా. నేనైతే ఊహించుకోలేదు ఈ విధంగా సాంగ్స్ అయితే ఉంటాయని ఈ మూవీలో. వామ్మో చాలా అంటే చాలా బాగుంది. ఈ ఐటమ్ సాంగ్ ఉంది భయ్యా, దాన్ని చూసనమాట అందరు ఊగిపోవటమే. ఆ విధంగా అయితే ఐటమ్ సాంగ్ అయితే ఉంది భయ్యా. నేనైతే నమ్మలేకపోతున్నాను అంత మంచి ఐటమ్ సాంగ్ ఉంటుందని. దాంట్లో డ్యాన్సు అసలు ఎరగదీశారు భయ్యా. విశ్వక్సేన్ అన్న మామూలుగా అయితే చేసాడు పర్ఫార్మెన్స్, అసలు ఎరగదీశాడు భయ్యా. నేనైతే ఊహించుకోలేదు ఆ విధంగా అయితే విశ్వక్సేన్ అన్న ఈ మూవీలో పూర్తిగా కన్వర్ట్ అయిపోయాడు. కానీ కొద్దిగా రంగస్థలం మూవీలో అయితే నాకైతే అనిపించింది, కొద్దిగా ఎక్కువ కాదు, కొద్దిగా కొన్ని మూవీస్లో క్లిప్స్ తీసుకొని మూవీ చేశారని నాకైతే అనిపించింది భయ్యా. ఇంకా ఏంటంటే అంజలి గారి క్యారెక్టర్ ఎందుకు పెట్టారో అని నాకైతే అర్థం కాలేదు. ఉన్న క్యారెక్టర్ మాత్రం కొద్దిగా చేశారు, కానీ కొద్దిగా ఆమె అయితే బెటర్గా అయితే చేసింది. అలాగే హీరోయిన్ కూడా సాంగ్స్లోనే అనమాట చాలా బాగా కనిపించింది. మరియు నార్మల్ లైఫ్లో అంత బాగా అయితే లేదు భయ్యా. ఆ విధంగా అయితే మూవీ అయితే ఉంది. మన విశ్వక్సేన్ అన్న గురించి చెప్పాలంటే అసలు మూవీకి డిఫరెంట్సే కనబడతాడు. గామి మూవీలో ఒకలాగా, మరియు కొత్త కాన్సెప్ట్తో అయితే మన విశ్వక్సేన్ అయితే వస్తాడు భయ్యా. వామ్మో అసలు మామూలుడు కాదు మన విశ్వక్సేన్ అన్న. ఈ మూవీలో ఫైట్ సీన్స్ భయ్యా అరాచకం అంతే. నాకైతే ఫస్ట్ హాఫే కొద్దిగా ఎక్కువ హైప్లో లేపారు. సెకండ్ హాఫ్ అసలు నాకైతే అసలు బాగా అనిపించలేదు. మరియు క్లైమాక్స్ బాగా చేశారు భయ్యా, నాకు క్లైమాక్స్ చాలా బాగా నచ్చింది. వామ్మో ఈ మూవీకి అనమాట ఈ మూవీలో చాలా విలన్స్ అయితే ఉంటారు భయ్యా. దాంట్లో ఎవరు హీరోలో, ఎవరు పెద్ద విలనో, ఎవరు చిన్న విలనో మనకైతే అర్థం కాదు. ఆ విధంగా అయితే ఉంటుంది భయ్యా. ఇంకా ఏంటంటే ఈ మూవీలో కొన్ని సీన్స్ ఉంటాయి భయ్యా, ఎమోషన్ సీన్స్ కొన్ని ఉంటాయి, అవి చాలా బాగా తీశారు. మరియు మన హీరోని అనమాట హీరోగా చూడకూడదు, విలన్గా అయితే చూడాలి. ఆ విధంగా చూస్తేనే అనమాట మీరు మూవీ చాలా బాగా అర్థం అవుతుంది భయ్యా. ఆ విధంగా అయితే మూవీ అయితే ఉంటుంది. నాకైతే చాలా బాగా నచ్చింది. ఈ మూవీకి నేను 3 రేటింగ్ అయితే ఇస్తున్నాను భయ్యా. ఈ మూవీ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.